కార్పొరేటర్ కి ఎక్కువ, కేంద్ర హోం మంత్రికి తక్కువ. ఆయన ఏం మాట్లాడతారో దమ్ముంటే నేను అదే చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఇంత ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి బయట పెడితే మరి ఎవరు ప్రభుత్వాన్ని రద్దు చేయాలండి? కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రద్దు చేయమనండి. అప్పుడు ఎలక్షన్ పోండి, పార్లమెంట్ ఎలక్షన్ దమ్ముంటే మీరు పార్లమెంట్ ఎలక్షన్ పెట్టండి. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా, అన్ని రాజకీయ పక్షాలు, మేధావులు, చివరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం కదా. గతంలో సుప్రీంకోర్టు సిజేఐ ఉండేది మెంబర్ గా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసే దాంట్లో ఇవాళ ఎందుకు లింగం యాదవ్ గారు ఏం చెప్తురండి? డిజిటల్ ఓట్ అడిగితే ఏం చెప్తున్నారు? అందుకే ఆయన బండి సంజయ్ కి దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి, నరేంద్ర మోడీని రిజైన్ చెప్పండి, పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టండి, డెఫినెట్ గా పోతాం. ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక్క నిమిషం అండి, రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ నిజంగా బీజేపీ మరి 11 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం చేసింది? 11 సంవత్సరాలుగా ఇవాళ కేంద్ర బడ్జెట్లు ఎన్ని ఇచ్చింది? విభజన చట్టంలో హామీలు అమలు చేసిరా? 42% బీసీ బిల్లు 4 నెలల పైగా కేంద్రం తన దగ్గర పెట్టుకుంది. మూసీ రిజర్వేషన్ కు డబ్బులు ఇచ్చిరా? మెట్రో ఎక్స్పెండేషన్ డబ్బులు ఇచ్చిరా? లింగం యాదవ్ గారు అసలు చర్చ దమ్ముంటే దీని మీద చర్చ పెట్టి పోదాం. రేపు స్థానిక సంస్థల్లో బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదు. అందుకే మళ్ళీ లింగం యాదవ్ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇక వెంకటరెడ్డి గారు, పివి రెడ్డి గారు.